ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యం వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడ పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, ఈ వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో, ఎందరైతే వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారి పట్ల నువ్వే కృప అనుగ్రహించండి అయ్యా. విన్న ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో మీరు ఫలింపచేయండి. నీ వాక్యానుసారమైన జీవితంలో నడిచి, నీ మార్గంలో నడిచి, నీ కృపకు పాత్రులయ్యే ధన్యత మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈరోజు ఎవరైతే పుట్టినరోజులు, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్నారో ఇప్పుడు నీ కుమారులకు, నీ కుమార్తెలకు నాయన ప్రభా సంవత్సరమైన దయా కిరీటంతో నీవే తృప్తిపరచండి అయ్యా. ఎవరైతే నాయన ప్రభా రోగులై ఉన్నారో వారిని ఇప్పుడే స్వస్థపరచండి దేవా. ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారి ప్రయాణములన్నింటినీ సుఖవంతంగా వారి వారి గమ్యాలకు క్షేమకరంగా మీరే చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. మనము ఏ విషయంలో దేవుని బాధ పెట్టామో మరలా అదే విషయంలో దాన్ని మనం సరిచేసుకుని దేవుణ్ణి సంతోషపరిచే వారిగా ఉండాలి. రిపేర్ అండ్ రిపెంటెంట్. సౌలు ఏ నామమును బట్టి సంఘాన్ని పాడు చేశాడో అదే నామమును బట్టి క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. సౌలు పౌలుగా మారినప్పుడు ఆయన అంటున్న మాట తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1:12 ఉంటుంది. పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. క్రీస్తు ఖైదీగా మార్చబడ్డాడు. క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు. మొదటగా ఆయన అనేకులను, క్రీస్తు అనుచరులను చంపినవాడు. అటువంటి వ్యక్తి దేవుడు ఎప్పుడైతే పట్టుకున్నాడో తను రిపేర్ అయ్యాడు, రిపెంట్ అయ్యాడు. కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎలా ఉన్నాం ఈరోజు ఒకసారి గమనించుకుందాం. మనకి ఎవరితోనైనా గొడవ జరిగినా, అతనికి అన్యాయం మన వల్ల జరిగినప్పుడు మన వల్ల అతను మోసపోయాడు, కానీ మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ సీన్ మనకు గుర్తుకొస్తుంది. మన వల్ల అతనికి అన్యాయం జరిగిందని. మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో, ప్రభువా నా వల్ల అతనికి అన్యాయం జరిగింది ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. నువ్వు అనుకుంటావు, నేను దేవుని సన్నిధిలో నా తప్పు ఒప్పేసుకున్నాను కదా, నాకు క్షమాపణ వచ్చేసింది అని నువ్వు అనుకుంటావు. ఎస్, నేను దేవుని సన్నిధిలో నా పాపాన్ని, నా వల్ల అతనికి అన్యాయం జరిగింది అని దేవుని సన్నిధిలో ఒప్పేసుకున్నాను కాబట్టి నేను నిర్దోషిని అని నువ్వు అనుకుంటావు. కానీ నీకు తెలియని సత్యం ఇక్కడ ఒకటి ఉందో నా ప్రియ సహోదరి సహోదరుడా. ఏంటి అంటే, గమనించుకో. ఈరోజు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు అనుకొని నువ్వు చలమని అయిపోతున్నావు, కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదు. ఎందుకని? నీ వల్ల ఎవరికైతే అన్యాయం జరిగిందో అతన్ని దేవుని సన్నిధిలో నీ తప్పును ఒప్పుకున్నావు, కానీ అతని యొద్ద నుంచి నీకు క్షమాపణ రాలేదు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి ఒప్పుకునే ముందు నీ వల్ల అన్యాయం జరిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నా వల్ల నీకు అన్యాయం జరిగింది, సారీ బ్రదర్, సారీ సిస్టర్ అని అతని యొక్క జాలి, అతని దయను, అతని యొక్క మంచితనాన్ని పొందుకున్న తర్వాత అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే ఆ యొక్క మనం చేసే తప్పుకి అంగీకారం దేవుని సన్నిధిలో మనకు దొరుకుతుంది తప్ప, అతన్ని కాకుండా, అతనికి మనం ఏమీ చెప్పకుండా మన దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేసినప్పుడు కూడా మనం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తము లేదండి. ఉదాహరణకు దావీదు మనకు తెలుసు. దావీదు చేసిన తప్పు ఎప్పుడైతే తను రిపెంట్ అయ్యాడో, అంటే బెత్షెబాతో చేసిన పాపమును ఎప్పుడైతే బెత్షెబాను తను చేర్చుకుని తన భార్యగా ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడు అతని యొక్క పాపము క్షమింపబడ్డది. అలాగే మనం చూసినట్లయితే ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు, యాసావుల జీవితం మనం చూసినట్లయితే, యాకోబు తన అన్నైనటువంటి యాసావు వేషం వేసుకుని తన తండ్రి అయిన ఇస్సాకు యొద్ద నుంచి ఆశీర్వాదములు పొందేసుకుంటాడు. ఎందుకంటే ఇస్సాకు వృద్ధుడై కళ్ళు కనబడకుండా ఉన్న సమయంలో మరి తను పొందుకున్న ఆశీర్వాదాలు వెంటనే ఆయనకు వచ్చేసే. యాకోబు కంటే అసలు రాలేదు.
మరి ఎప్పుడు వచ్చాయి అంటే 20 years తర్వాత మరలా యాకోబు తన యొక్క ఊరికి తిరిగి వస్తున్నప్పుడు తన అన్న అయినటువంటి యాసావు యాకోబుని చంపాలని ప్రయత్నిస్తున్న టైంలో వెళ్తున్నప్పుడు, అప్పుడు ఎప్పుడైతే యాకోబు వెళ్ళి తన అన్నతో రాజీ పడి కాళ్ళ మీద పడి నేను చేసింది తప్పు అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో, అప్పుడు తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాలు అప్పుడు ఫలించడం ప్రారంభించాయి యాకోబు జీవితంలో. మరొక సంగతి మన బైబిల్ని చూసినట్లయితే యోబుని చూడండి. యోబు యొక్క స్నేహితులు ముగ్గురు, వారు ముగ్గురు వచ్చి ప్రతిసారి కూడా యోబును నువ్వు చేసిన పాపాలు చాలా ఉన్నాయి కనుకనే చీకటిలో మాకు తెలియకుండా ఏమేమి పాపాలు చేశావో అందుకే దేవుడు నిన్ను శిక్షించాడని అనేకమైన రకాలుగా మాట్లాడుతున్నప్పుడు కూడా వారిని ఎవరిని కూడా ఏమీ అనకుండా యోబు వారి కొరకు ఎప్పుడైతే యోబు ప్రార్థన చేశాడో అప్పుడు యోబు డబల్ పోర్షన్ బ్లెస్సింగ్స్తో దీవింపబడ్డాడు. యోబు చేసిన ప్రార్థన ద్వారా తన స్నేహితులు కూడా క్షమింపబడ్డారు. ఈ మాటలను బట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, చేసిన తప్పును ఒప్పుకొని ఒక మెట్టు దిగుట వలన ఏమీ తక్కువైపోం. దేవుని దృష్టిలో మనం గనులుగా ఉంటాం. మనం చేసిన తప్పును ఒప్పుకొని ఒక మెట్టు దిగటం వల్ల, తప్పు చేసి తప్పును కప్పిపుచ్చాలని ఎప్పుడైతే నువ్వు ప్రయత్నించావో నువ్వు అనేకమైన మెట్లు కిందకు వెళ్ళిపోతావు. ఆ ప్రియ సహోదరి సహోదరుడా గమనించుకో. మన వల్ల ఎవరికైతే అన్యాయం జరిగిందో ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్దాం, క్షమాపణ అడుగుదాం. అప్పుడు వారు క్షమించిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా వల్ల అతనికి అన్యాయం జరిగింది, మరి అతన్ని నేను క్షమాపణ కోరాను, నువ్వు కూడా నన్ను క్షమించు ప్రభువా అని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మనం చేసిన తప్పుకి దేవుడు మనల్ని క్షమించి మనల్ని ఇంకనూ అనేకమైన రెట్లు అభిషేకంతో దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.